అందరికీ నమస్కారం. గణపతి భజన్ కీస్ అనే ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మానను నీ భజన అనే చక్కటి భజన పాటని కీబోర్డ్ మీద స్వరాలు చూద్దారా. ఈ పాటని మన సబ్స్క్రైబర్లు చాలామంది అడగడం జరిగింది. వారి కోరిక మేరకు ఈ పాట చేస్తున్నాను అనమాట. మీలో చాలామందికి తెలుసు, మన పాత ఛానల్లో కొన్ని కారణాల వల్ల పోవడం జరిగింది. ఇది మళ్ళీ క్రియేట్ చేయడం జరిగిందనమాట. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని మరి కోరుకుంటున్నాం. అలాగే వీడియో చూసిన వెంటనే మాత్రం ఒక లైక్ చేయండి మిత్రులారా. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఈ పాటక రాగం హిందోళ రాగం. నేను తీసుకున్న శృతి 3 శృతి. మన వాడుక భాషలో 3 శృతి అంటాం. దీని వెస్ట్రన్లో ఈ స్కేల్ అంటారు అనమాట. ఒకసారి ఈ హిందోళ రాగానే ఈ 3 శృతిలో ఒకసారి ఆరోహణ అవరోహణ చూద్దారా. సా, గా, మా, దా, నీ, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, నీ, దా, మా, గా, సా. సగమదని సా, సా ని ద మ గ సా. ముందుగా పల్లవి లైన్ సైకిల్ అంటారు అనమాట. మానను నీ భజన, మానను నీ భజన, గస నిగస. తర్వాత మానను నీ స్మరణ, మానను నీ స్మరణ. దీని చూడాలి ఏంటంటే మానను అన్నదే మానను, మానను గమదనేత నీ స్మరణ, నీ స్మరణ దానిస నిస నిస. గమలాగా అంటే నీదమగా. మళ్ళీ అంటారు అనమాట. అంటే గమద గమగస అని గా మీద ఉన్న పర్లేదు అది. తర్వాత అని సమగమగస నేత భజన అని భజన. దీని స్వరాలు ఏంటంటే దాన్ని సమగమగస. అక్కడికి సాగి పూర్తవుతుంది. అక్కడి నుంచి రిథం తోటి పాట స్టార్ట్ అవుతుంది అనమాట. భజన మగస నిగస. తర్వాత మానను మానను గమద నీ స్మరణ, నీ స్మరణ దానిస నిస నిస. ఈ సాకు వచ్చిన పర్లేదు, గా మీద ఉన్న పర్లేదు. భజన లాస్ట్ ఎండింగ్ అయినప్పుడు భజన అంటే గగస అంతే. అది అయిపోయిన తర్వాత బీజిఎం. బీజిఎం ఒకసారి చూద్దారా. మళ్ళీ రెండోసారి.
అదనమాట. అలాగా ఈ స్వరాలు ఒకసారి చూద్దారా? ముందు స్వరాలు చూద్దారా? అది మీకు అలాగా ప్లే చేసి చూపించాను. స్లోగా చెప్తాను. ఇది బీజీఎంకెళ్ళే ముందు ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఎండ్ అయినప్పుడు అప్పుడు చిన్న ఆలాపన ఉంటదనమాట అది. అంటే ఆ చిన్న ఆలాపన. అప్పుడు బీజీఎం ఉంటదనమాట. అంటే దీని స్వరాలు ఏంటంటే గసాని తర్వాత నీదని నిగసగ సనిద నిగ సగ సనిద నిగ సగ సనిద ఆ తర్వాత కొంచెం పై స్థాయిలోనే అదేంటంటే మామ గ గ మామ సగ మామ గదమ 2 సార్లు అది. మళ్ళీ రెండోసారి అందుకునేటప్పుడు సాగానే దీన్ని ఇలా కాకుండా జిలుగుతో కూడా ప్లే చేయొచ్చు. అంటే మాకే గానే గాక మా సాగ మామలే అదనమాట. ఐదు కదా. తర్వాత గమ గమ మగస సగ సగ గసని నిస నిస సన్నిధ గమద గమద సన్నిధ శరణం అనేటప్పుడు చరణం చూద్దాం. కాషాయంబర కరుణ సాగర అది చూద్దాం సరే. కాషాయంబర కరుణ సాగర సమమ కాషాయంబర అంటే కాషాయంబర అంటే సాని తీసుకున్న పర్లేదు, ఇంకా గాని తీసుకున్న పర్లేదు. కాషాయంబర అలాగైనా పర్లేదు, లేదా కాషాయంబర అలా తీసుకున్న పర్లేదు. ఈ రెండేళ్ళలో మీకు ఎలాగా అనుకూలంగా ఉంటే అలా తీసుకోవచ్చు అనమాట. కాషాయంబర అంటే సమమామ మద మగ కరుణ గగమద సాగర మగస కరుణ సాగర గగమద మగస. తర్వాత గోటి నందిర మము బ్రోగర దీని స్వరాలు ఏంటంటే గోటి నందిర మము బ్రోగర అంటే గమదని సనిద మము బ్రోగర అంటే ధనిస మము బ్రోగర ధనిస గసనిస అంతే. తర్వాత అక్కడ ఆలపలాగా సా నిస నిద అంటే తర్వాత బాబా అని పైస్తాలని బాబా బాబా అంటే కొంచెం పైస్తాలు ఉంటుంది అది. బాబా అంటే ఇంకా పైస్తాలు అని ఉంటుంది. మగ మగ సా అక్కడి నుంచి ఇంకా స్థాయిలో సాయి సాయి అని ఇంకా పై స్థాయిలో ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట. సమగమ అనే సాయికిలాగా అంటూ తర్వాత సాయి అంటే సాయి అనే
తర్వాత మళ్ళీ అంటే మదాన్ని సగా అన్నప్పుడు మళ్ళీ బ్రోటే మందిర్ అన్నది మళ్ళీ వస్తుంది సేమ్ స్వరాలే. తర్వాత రెండోసారి పై స్థాయి అయినప్పుడు బ్రోటే మందిర మమ్ము బ్రోవగర్ అన్నది కథ పై స్థాయిలోనే మమ్ము బ్రోటే మందిర మమ్ము బ్రోటే మందిర మమ్ము బ్రోవగర్. దీని స్వరాలు ఏంటంటే అంటే మానను నీ భజన మామలే. తర్వాత రెండోసారి సాకి అది అయిపోయిన తర్వాత తర్వాత పై స్థాయిలోని స్వరాలు వచ్చే ముందు పై స్థాయిలో సాకిలా ఉంటుంది. ఆ టైప్లో ఉంటుంది అనమాట. దీని స్వరాలు ఏంటంటే అని అన్నప్పుడు స్వరాలు సేమ్ డైరెక్ట్ స్వరాలు అనమాట. ఇక్కడ అక్కడి నుంచి డైరెక్ట్ స్వరాలు ఈ సేమ్ స్వరాలను పాడాడు అనమాట. గగమమ్మ 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 4 సార్లు. తర్వాత మమ్మదాత 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 మరి 4 సార్లు. తర్వాత మళ్ళీ గగమమ్మ మరి వస్తుంది అనమాట. అది గగమమ్మ 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 మమ్మదాత 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 అని 2 సార్లు వస్తుంది అనమాట. తర్వాత సా నిద మదని సా నిద మద మదని తర్వాత గమదని సా నిద మదని సా అని పై స్థాయిలో వస్తుంది అనమాట. అది తర్వాత మళ్ళీ నిద మద మదని ఆ తర్వాత మళ్ళీ గగమమ్మ గగద గగమమ్మ గగద గగమమ్మ గగద గగమ గగద గగమ గగద గమనిస అని మానను నీ భజన అని పాడతారు అన్నమాట. ఇదే ఇక్కడతో అయిపోద్ది. అంటే ఇది కూడా చూద్దాం. గగమమ్మ గగద 2 సార్లు, గగమ గగద గగమ గగద 2 సార్లు, గమతనిస అదనమాట. అయితే ఇవన్నీ కన్నడ చరణాలు కూడా సేమ్ వస్తాయి. అయితే ఈ 2వ చరణంలో వచ్చేటప్పుడు మాత్రం అదే మనం ఇందాక బ్రోటే మందిర మమ్ము బ్రోవగర అన్నది అన్నాం కదా, అక్కడ సాకిలా పాడాం కదా. అది 2వ చరణం వచ్చేటప్పుడు మరువగ బ్రోవర శ్రీ సాయి సా అని సాకిలా పోతుంది అనమాట. అని సాకిలా అవుతుంది అనమాట. అన్నీ తీసుకున్నారంట. అయితే చెప్తాల్చుకున్నాను. అంటే 3వ చరణం కొత్త స్వరాలు కాకుండా 2వ చరణం అందులో వచ్చిందనమాట. ఇది ఆఖరి చరణంలో ఏమొచ్చింది మనకి బ్రోటే మందిర్ అన్నది కాకుండా తర్వాత చరణం వచ్చేటప్పుడు మరువక బ్రోవక శ్రీ సాయి అన్నక్కడ అనమాట. అది చాలా విచిత్రంగా తీసుకున్నాడు దీన్ని. అదే ఇది అన్ని స్వరాలను చెప్పుకోవచ్చు మనం. ఈ రాగంలో అయితే కీస్ ఉండదు, నీ ఉండదు. నీ 1 ఉంటుంది తప్ప 2 ఉండదు. ఇది ఈ కీసు దీన్ని అన్యస్వరంగా అందం గురించి తీశారన్నమాట. ఇది దాని గురించి మీకు చెప్పాలనుకున్నాను.
అంతే. అని తీసుకున్నాననమాట అది. చాలా అందంగా ఉన్నది కదా! బావుందని మీకు చెప్పాలనుకున్నాననమాట అది. ఇంకా ఉన్న ఛానెల్లన్నీ సేమ్ కాబట్టి ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.